పురాణాల ప్రకారం సర్పాలు ఎంతో ముఖ్యమైన పాత్రలు పోషించాయి. అందులో శేషనాగు, అప్పుడే కొందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. హాయ్ హలో నమస్కారం, ఇట్స్ మీ సంజన కౌండన్య. ఈ వీడియో చివరి వరకు చూస్తారని అనుకుంటున్నా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం నాగుల పంచమి పండుగ నాగదేవతలను గౌరవించడం కోసం జరుపుకుంటాం కదా. మన పురాణాల ప్రకారం సర్పాలు ఎంతో ముఖ్యమైన పాత్రలు పోషించాయి. అందులో శేషనాగు, అనంత శేషాలు కలిగినది. అనంత శేషాలు అంటే అనంత పడగలు అని అర్థం. ఆ సర్పం పైనే విష్ణుమూర్తి పవలిస్తాడు. ఇంకోటి వాసుకి సర్పం. సాగర మదనం సమయంలో మందార పర్వతానికి కవ్వపు తాడుగా వాసుకి సర్పాన్ని చుట్టారు. శివుడి మెడలో అలంకరణగా ఉండేది కూడా వాసుకి సర్పమే. ఈ సర్పాల టాపిక్ పైన ఇంకా డీప్ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలి అంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను దీనికి సెపరేట్ వీడియో చేస్తాను. నాగుల పంచమి రోజు భక్తులు పాముల పుట్టల్లో పాలను పోసి పూజిస్తారు. అయితే సర్పాలు పాలు తాగుతాయి అనే నమ్మకం ఉంది. కానీ అది ఏమాత్రం నిజం కాదు. సర్పాలు పాలు తాగవు. ఆ అపోహ ఎలా మొదలైందో చూద్దాం. పూర్వంలో ఏం జరిగిందంటే, ఈ కాలంలో అంటే వర్షాకాలంలో వ్యవసాయ పనులు ఎక్కువ జరిగేవి. అందువల్ల జనాలు పొలాల్లోనే ఎక్కువ సమయం గడిపేవాళ్ళు. మనుషుల జనాభా కూడా ఎక్కువ ఉండేది కాదు. చిన్న పిల్లలు ఆరు బయటే ఆడుకునేవాళ్ళు. అప్పట్లో ఇప్పటిలాగా పెద్ద పెద్ద భవనాలు ఉండేవి కావు. గుడిసెలు లేదా పెంకిటిల్లులు ఉండేవి. పాములు ఈజీగా ఇంట్లోకి వచ్చేవి. రాత్రి సమయంలో కూడా వచ్చి పక్కనే పడుకునేవి. ఆ రోజుల్లో ఎక్కువ శాతం జనాలు పాము కాటు వల్లే చనిపోయేవారు. ఈ కాలంలోనే సర్పాలు వాటి గుడ్లను పొదికి పిల్లలను చేస్తాయి. అందుకే అప్పుడే కొందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి టైంలోనే పాములని వాటి గుడ్లని చంపితే వాటిని కొంతవరకు అరించవచ్చు అలా అనుకున్నారు. కానీ ప్రజలకు డైరెక్ట్గా పాములను చంపమని చెప్తే చంపరు. ఎందుకంటే పాములను దైవాలుగా భావిస్తారు కాబట్టి ఒక ఉపాయం వేశారు. పుట్టలు పాముల నివాసం కాబట్టి అందులో పాలు, గుడ్లు ఇంకా నువ్వుల లడ్డూలు పెట్టి పూజించాలి. అలా చేయడం వల్ల సర్పదేవతలు సంతోషించి మనకు ఏ హాని తలపెట్టవు అని చెప్పారు. బట్ అవి పాలు తాగవు కదా. పాలు పోయడం వల్ల ఆ పుట్టల్లో పచ్చిగా అయి బురదగా మారి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో దాని వల్ల పాములు అనారోగ్యానికి గురయ్యి చస్తాయని, ఇంకా గుడ్లను వేయడం వల్ల గుడ్ల షెల్స్ వాటికి గుచ్చుకొని చస్తాయని, ఇంకా నువ్వుల లడ్డూలు వేయడం వల్ల అందులో ఉన్న బెల్లం కారణంగా చీమలు వచ్చి పాములను చంపుతాయని. ఆ అపోహలు ఎలా వచ్చాయో తెలుసుకున్నాం కదా. ఇంకా సైంటిఫిక్ గా చూసుకుంటే చిన్న చిన్న జంతువులను లేదా చిన్న చిన్న పక్షులను తింటాయి. వాటిలో ఉన్న ప్రోటీన్స్ అండ్ కొవ్వును మాత్రమే పాములు జీర్ణం చేసుకోగలవు. పాలలో ఉన్న లాక్టోస్ ని కాదు. పాలలో ఉండే లాక్టోస్ ని డైజెస్ట్ చేసుకోవాలంటే లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉండాలి. కానీ అది వాటిలో ఉండదు. ఒకవేళ బలవంతంగా పాము పాలు తాగినా డైజెస్ట్ చేసుకోలేక వాటికి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇష్యూస్ వస్తాయి. ఎకలాజికల్ గా చూసుకుంటే పాములు ప్రకృతిలో సమతుల్యతను కాపాడే ముఖ్యమైన జీవులు. పాములు ఎలుకలను మరియు కొన్ని పాములు కీటకాలను తింటాయి. అవి పంటలకు ప్రధాన శత్రువులు. పంటలకి హాని కలిగించే కీటకాలను తిని వాటి జనాభాను తగ్గిస్తాయి. అప్పుడంటే పాములు ఎక్కువ ఉండేవి కాబట్టి అలా చేశారు. కానీ ఇప్పుడు చూద్దామన్నా ఉండట్లేదు. అందుకే ఉన్న వాటిని కూడా దయచేసి చంపొద్దు. భక్తి పరంగా పుట్టల్లో కాకుండా గుడికి వెళ్లి పూజలు చేసి నాగదేవతల విగ్రహాలకి పాలతో అభిషేకం చేయొచ్చు. పూలు, పండ్లను సమర్పించొచ్చు. అవి ప్రసాదంగా నలుగురికి పంచొచ్చు. ఈ విధంగా ఏ జీవికి హాని కలిగించకుండా మన సంప్రదాయాన్ని మారకుండా నాగుల పంచమిని జరుపుకుందాం. వాటి నివాసాల్లో వాటిని ఉండనిస్తే అవి మనకు ఏ హాని చెయ్యవు. కాబట్టి ఇలాంటి అపోహలను విడిచిపెట్టి సర్పాలను సహజంగా ఉంచుదాం. సర్పాల పట్ల కరుణ మరియు వాటి సహజ నివాసాలను సంరక్షిద్దాం. ఇది మన బాధ్యత. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేసి అవేర్నెస్ తెస్తారని అనుకుంటున్నా. ఇంకా నేను ఏ టాపిక్ పైన వీడియో చేయాలి, మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఈ వీడియోలో ఉన్న డిజిటల్ ఆర్ట్స్ అన్ని నేను చేసినవి. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share, subscribe to Sanjana Kaundinya.